నా ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ నేను ఎలా చేస్తానో మీకైతే చేసి చూపిస్తున్నాను. పచ్చెనగపప్పుని 2 సార్లు కడిగి మూడోసారి అయితే వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇది కూడా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడే ఇందులో చేదు ఉందో లేదో చూసుకొని కట్ చేసుకుంటే కూర అయితే చేదు రాకుండా ఉంటుందండి. చివర్లు ఒక్కొక్కసారి అయితే చేదైతే ఉంటుంది, అది మీరు కంపల్సరీగా చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇందులోనైతే నేను ఒక చిన్న స్పూన్తోనైతే పసుపుని నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే ఇందులోని పచ్చివాసన అంతా పోయే వరకు ఉంచుకోవాలి. ఇదిగో చూడండి, పచ్చెనగపప్పు అయితే 1 అవర్ నానబెట్టాం కదా. ఇంకా ఇది కుక్కర్లో మనం ఏం కుక్ చేయక్కర్లేదండి. నార్మల్గా బయటన మనం కుక్ చేసుకున్నా సరే ఉడికిపోతుంది అనమాట. అందుకే నానబెట్టి నేను ఉంచుకున్నాను. మీరు ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు నానబెట్టకుండా వేసుకుంటే కుక్కర్లో 3 విజిల్స్ వేయించుకొని డైరెక్ట్గా పప్పునైతే కడిగి వేసుకోండి, అలాగైనా సరే కుక్ అయిపోద్ది. ఇప్పుడు నేను నానబెట్టుకున్న శనగపప్పునైతే ఇప్పుడు బీరకాయ ఫ్రై అయిపోయింది కదండి, అందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, పప్పు అయితే ఇలాగా మనం గోరుతో చిదిపితే ఇలా ఇరిగిందనుకోండి బాగా నానినట్టు అనమాట. ఇందులో సాల్ట్ వేసుకొని మనం కుక్ చేసుకున్నా సరే పప్పు అయితే బాగా ఉడికిపోద్ది. కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుందండి. శనగపప్పు మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు, పేస్ట్లా అయిపోతే పలుకులా తగిలితేనే బాగుంటుంది. ఇది నేను శనగపప్పు బీరకాయ సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గపెట్టుకున్నాను పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి, ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లో నేను సరిపడా ఉప్పు కారాన్ని కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి శనగపప్పు, ఆ శనగపప్పు వేసిన తర్వాత ఆ వాటర్ అయితే ఉంది కదా, ఆ వాటర్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం కాబట్టి ఈ వాటర్ అయితే ఇందులో వేసుకోవచ్చండి కంపల్సరీగాని. 3rd టైము నానబెట్టాం కాబట్టి బాగానే ఉంటుంది. ఇది హైలో పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకుంటే కూర అయితే కుక్ అయిపోద్దండి. శనగపప్పు బాగా ఉడికిపోద్ది. ఇప్పుడు ఇందులో నేను ఎక్స్ట్రాగా టేస్ట్ కోసం అయితే గరం మసాలా నేను యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చెనగపప్పు వండుకునేటప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా వేసిన తర్వాత ఇంకొకసారి అయితే మూత పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే దగ్గరికి అయితే అయిపోద్దండి. ఇది చల్లారాక ఇంకా చిక్కగా అయిపోద్ది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి.